విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ సంస్థ ఏర్పాటు చేయబోతున్నటువంటి అతిపెద్ద డేటా సెంటర్కి సంబంధించి ఇప్పుడు గూగుల్ ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గూగుల్ హ్యాస్ అఫిషియల్లీ లిస్టెడ్ అప్కమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఫోకస్డ్ డేటా సెంటర్స్ ఆన్ ఇట్స్ వెబ్సైట్ అండ్ ద లొకేషన్స్ సే ఇట్ ఆల్ అంటూ ఇప్పుడు ఈ పోస్ట్ అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఇండియాస్ నెక్స్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ వైల్ టెక్సాస్ కంటిన్యూస్ టు యాంకర్ గూగుల్స్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కంప్యూట్ ఎక్స్పాన్షన్ అంటూ ఈ పోస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వైరల్ అవుతుంది. దాని ప్రకారంగా ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఈ డేటా సెంటర్కి సంబంధించినటువంటి నమూనాని, అలాగే ఈ డేటా సెంటర్కి సంబంధించి అఫిషియల్ లిస్ట్ ఏదైతే ఉందో అంటే ఏ లొకేషన్స్లో ఈ గూగుల్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో నడిచేటువంటి డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది అనేది లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని అఫిషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. సో దాని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఆల్ లొకేషన్స్ అని ముందు ఏషియాలో ఆంధ్రప్రదేశ్, ఇండియా ఇది పెట్టడం జరిగింది. అలాగే నార్త్ అమెరికాలో వచ్చేసి ఆమ్స్ట్రాంగ్లో, టెక్సాస్లో ఈ డేటా సెంటర్ పెట్టబోతున్నట్లుగా ఆ లిస్ట్ అయితే తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ గూగుల్ డేటా సెంటర్ దానికి సంబంధించినటువంటి నమూనా ఏదైతే ఉందో ఆ నమూనాను కూడా పెట్టడం జరిగింది. ఆ నమూనాను ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ ఏషియాలోని బిగ్గెస్ట్ డేటా సెంటర్గా అక్కడ ఏర్పాటు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇది గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి నమూనా. ఈ నమూనా రూపంలో రేపు విశాఖ కేంద్రంగా రాబోతున్నటువంటి ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో అది నిర్మాణం కాబోతుంది. సో ఈ నమూనా అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ నమూనాని ఎప్పుడైతే గూగుల్ సంస్థ తన అఫిషియల్ వెబ్సైట్లో పొందుపరిచిందో ఆ తర్వాత ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తుంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకైతే పెద్ద ఎత్తున ఆయన కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం కొలువు తీరినటువంటి ఈ 18 నెలల కాలంలోనే మొత్తంగా 20 లక్షల కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే పెట్టుబడుల రూపంలో వచ్చాయి. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే మరికొన్ని ప్రైవేట్ రంగ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకొస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇప్పటికే కొన్ని కార్పొరేట్ సంస్థలు పెట్టుబడుల విషయంలో ఎంఓయూ కుదుర్చుకోగా మరికొన్ని సంస్థలు కూడా ఎంఓయూ కుదుర్చుకునేందుకైతే ముందుకొస్తూ ఉన్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే విశాఖ కేంద్రంగానే 6 లక్షల కోట్ల రూపాయల మేర ఇప్పటి వరకు పెట్టుబడులు వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఈ గూగుల్ డేటా సెంటర్ రూపంలో 1,38,000 కోట్ల రూపాయల మేర విశాఖకి పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. అలాగే సిఫీ డేటా సెంటర్ రాబోతుంది. సిఫీ డేటా సెంటర్కి సంబంధించి 16,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అయితే రాబోతున్నాయి. అలాగే మెటా డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఎన్నో కార్పొరేట్ సంస్థలు అయితే భారీగా అక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఈ పెట్టుబడులతో పాటుగా అక్కడ కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కుతూ ఉన్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే గూగుల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి డేటా సెంటర్ అయితే ఈ రకంగా ఉండబోతున్నట్లుగా ఒక నమూనా అయితే బయటకు వచ్చింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే గూగుల్ సంస్థ తన అఫిషియల్ వెబ్సైట్లో అంటే డేటా సెంటర్ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ లొకేషన్స్లో ఏర్పాటు చేయబోతుంది అనేది పొందుపరిచింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ అయితే క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.